తెలంగాణ కవి, రచయిత, వాగ్గేయకారుడు అందశ్రీకి కన్నీటి నివాళులర్పిస్తున్నారు అభిమానులు, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లాలాపేట్లోని ఇండోర్ స్టేడియంలో ఉంచారు కుటుంబ సభ్యులు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు కేటీఆర్, హరీష్, తలసాని, పద్మారావు గౌడ్, బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఎమ్మెల్సీ కవిత, బల్దియా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి నివాళులర్పించారు. ఇక మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందశ్రీ మృతికి సంతాపం తెలిపారు. ప్రముఖ కవి అందశ్రీ అంత్యక్రియలు రేపు ప్రభుత్వ లాంఛనాలతో గట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో నిర్వహించనున్నారు. ప్రజల సందర్శన కోసం ఆయన పార్థివ దేహాన్ని లాలాపేట ఇండోర్ స్టేడియంలో ఉంచారు. సాయంత్రం తర్వాత ఎన్ఎఫ్సీ నగర్లోని ఇంటికి తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందశ్రీని కడసారి చూసేందుకు వివిధ పార్టీల నేతలు, కళాకారులు, సాహితీవేత్తలు లాలాపేటకు తరలివస్తున్నారు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు. కూటికో నోటికో ఒక్కడు ఆడ ఉన్నడ కాని కంటికే కనరాడు. మాయమైపోతున్నడమ్మో మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు. ఇటువంటి పాటలనిచ్చి యువకుల్లో ఉత్సాహాన్ని నింపి ఉరకలు వేసే ఉత్సాహంతో మా ఈ తరం గాయకులను ఎంతో వేలాది మంది, వందలాది మంది గాయకులను తయారు చేసిన ఘనత అందశ్రీ అన్నకు దక్కిందని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అందశ్రీ అన్న ఇంకా ముందు తరాల్లో 100 సంవత్సరాలు నేల గుర్తుంచుకునే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తిగా మంత్రి గారిని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అవార్డ్స్లలో కానీ రాబోయే రోజుల్లో అన్నకు ఏదైనా గొప్ప గొప్ప పేర్లు పెట్టి కూడా ఇంకా వచ్చే తరాలకు 100 సంవత్సరాలు భావి తరాలకు అన్న మహాకవి ఒకానొక కాలంలో ఉన్నాడు అని తెలియజేసే మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, మహాకవి శ్రీ అందశ్రీ. తెలంగాణ కవి, రచయిత, వాగ్గేయకారుడు అందశ్రీకి కన్నీటి నివాళులర్పిస్తున్నారు అభిమానులు, సాహితీవేత్తలు, రాజకీయ ప్రముఖులు. తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిన ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ లాలాపేట్లోని ఇండోర్ స్టేడియంలో ఉంచారు కుటుంబ సభ్యులు. అక్ష అన్నయాతి కన్న పాల్గురి సోమయాజులవలను చదువురాని స్థాయి నుండి మహాకవిగా ఎదిగినావు, మహాకవిగా ఎదిగినావు, చదువుకవిగా ఎదిగినావు. జాతి రత్నమ మాదిగలమా ఆత్మగౌరవ నిలిపినావు, ఆత్మగౌరవ నిలిపినావు. కులరహిత గుణశాలి వైమం విడిచి నీవు వెళ్ళినవు. మహాకవి శ్రీ అందశ్రీ వందనం అభివందనం, మహాకవి శ్రీ వందనం అభివందనం, మహాకవి శ్రీ అందశ్రీ వందనం అభివందనం. పాదాభివందనం చందనం, పాదాభివందన చందనం, పాదాభివందన చందనం. జోహార్ అందశ్రీ, జోహార్ అందశ్రీ, అమర్ హై అందశ్రీ. అందశ్రీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. సాంస్కృతిక ప్రపంచంలో శూన్యత ఏర్పడిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. తన పాటలు, రచనలతో ప్రజల ఆకాంక్షలను తెలిపారని కొనియాడారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంతో ధైర్యాన్ని, ఎంతో అండని ఒక పాట రూపంలో, ఒక మనిషి రూపంలో మా వెనుకల నిలబడే మా అందశ్రీ అన్న ఇక లేరు అన్న వారికి పొద్దు నుంచి మేము చాలా కన్నీటిలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పోరాటంలో మలిదశలో కీలక పాత్ర వహించి తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమాజం కోసం అంకితం చేసిన అందశ్రీ అన్నగారు ఈరోజు కన్నుమూయడము, హఠాత్ మరణం మా అందరికి ఎంతో బాధ కలిగించింది. ఆయన పాట తెలంగాణ వచ్చిన తర్వాత ఆటను, పాటను, కళాకారులను, ఉద్యమకారులను, విద్యార్థులని
పక్కదారి పట్టేశారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళకు ఒక చిరునామా లేకుండా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ జయ జయ తెలంగాణని స్టేట్ సాంగ్గా అనౌన్స్ చేసినప్పుడు అంతశ్రీ అన్న గారు ఆనంద బాష్పాలు చూడాలి. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటే, అన్న ఎందుకన్నా ఏడుస్తున్నావు, మీరు రాసిన పాట మన రాష్ట్ర గీతం ఏందంటే, బిడ్డ నేను రాసిన పాట కాదు బిడ్డ, ఈ పాట తెలంగాణ ప్రజలకు అంకితం, ఈ పాట తెలంగాణ అమరవీరులకు అంకితం, ఈ పాట తెలంగాణ ఉద్యమాలకు అంకితం అని ఎంతో గొప్ప మాటలు చెప్పారు. ఆయన ఆశయాన్ని, ఆయన పాటను, ఆయన బాటని, ఆయన ఆశయాన్ని మేమంతా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ వందనాలు. అందశ్రీ మృతికి సంతాపం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. సాంస్కృతిక ప్రపంచంలో శూన్యత ఏర్పడిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. తన పాటలు, రచనలతో ప్రజల ఆకాంక్షలను తెలిపారని కొనియాడారు. అందశ్రీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, అందరికీ చాలా అభిమానించే కవి అందశ్రీ గారు మరణం చాలా అంటే చాలా బాధాకరము. ఎవరు ఊహించలేదు. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆయన ఆత్మకు శాంతి కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాల జాబ్ చేస్తూ, గొర్రెలు కాస్తూ, అదేవిధంగా తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కవిగా ఎదిగారు. ఆయన లైఫే మనకు చాలా స్ఫూర్తిదాయకము. అదేవిధంగా ఆయన దాదాపు 3000 పాటలు రాయడం జరిగింది. చాలా ఫిలిమ్స్ కూడా పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అనే పాఠము చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకము. అందశ్రీ ఈ సమాజాన్ని, ఈ మనిషిను ఎంత లోతుగా విశ్లేషించారు. చాలా రీసెర్చ్ చేసి ఈ పాటను రాసించారు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆ పాటని తెలుగు సిలబస్లో ఇంక్లూడ్ చేసినారు. అదేవిధంగా మన ఉద్యమం సమయంలో జయ జయ హే తెలంగాణ అన్న గీతే చాలా ఉద్యమకారులందరూ కూడా ఒక స్ఫూర్తిదాయక గీతము. తర్వాత మన ఆ గీతను మన రాష్ట్రపతులు కూడా రాష్ట్ర గీతగా మనము ఆచరణ చేయబడింది. లాస్ట్ ఇయరే అది మనము అనౌన్స్ చేయడం జరిగింది. ఆ గీతే అందరు కూడా చాలా స్ఫూర్తిదాయకము. సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను. ఈరోజు ఆయన మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి తీరన లోటు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరన లోటు. ఆయన ఫ్యామిలీకు నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను ప్రగాఢ సంతాపం చేస్తూ ఆయన ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను. నాలంటూ ముట్టుకోవాలి కానీ అందశ్రీ చిన్నోడమ్మా, ఆయన ఇట్లా పోతాడు. ఆయన గట్టిగా మాకు స్మృతి ఆయన ఇవ్వాలి, మాకు స్మృతి నివ్వాలి. ఆయనతో అనుకుంటే ఆయన స్మృతి నివ్వాలని మనం నేను ఇవ్వడం ఏంటయ్యా బాబు. చాలా 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 అందశ్రీకి నాది 30 సంవత్సరాల స్నేహమయ్యా. వారం రోజుల క్రితం కూడా మా ఇంటికి వచ్చాడు. ఆ పుస్తకాన్ని ఆయన అచ్చు వేశాడు. ఆయన నేను కలిసి అనేకమైన నుండి సభలకు పాల్గొన్నాము, ఉద్యమాల్లో పాల్గొన్నాము, అమెరికా వెళ్ళాము. సొంత తమ్ముడిలాగున్నాడు. ఆయన మాకు ధైర్యంగా ఉండేది. ఆయన